welcome to Sweetie Bunny Talks. సంతోషమైన చిన్ని కోడిపిల్ల. ఒకప్పుడు ఒక చిన్న కోడిపిల్ల ఉండేది. అది రోజంతా ఏమీ చేయకుండా ఖాళీగా ఉండేది. దానికి టెన్షన్ లేని జీవితం ఉన్నా లోపల మాత్రం అసలు సంతోషంగా అనిపించేది కాదు. ఒకరోజు నేను నిజమైన ఆనందాన్ని ఎలా పొందగలను అని ఆలోచించింది. జవాబు తెలుసుకోవాలని అది ఆవులు కొట్టడానికి వెళ్లి ఒక బలమైన ఎద్దును అడిగింది, అంకుల్ మీరు సంతోషంగా ఉన్నారా అని. ఆ ఎద్దు నవ్వుతూ, అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. మీరింత సంతోషం ఎలా పొందారు అని ఆ కోడిపిల్ల అడిగింది. నేను రైతులకు పొలాలు దున్నడానికి సహాయపడతాను. వాళ్ళు మంచి పంటలు పండించుకుంటుంటే వాళ్లకు ఆనందం కలుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని ఎద్దు చెప్పింది. తర్వాత ఆ కోడిపిల్ల సరస్సు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక తామరాకు మీద ఒక కప్ప కూర్చుని ఉంది. అన్నయ్య నువ్వు సంతోషంగా ఉన్నావా అని దాన్ని అడిగింది. అప్పుడు కప్ప, అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. నువ్వు ఇంత సంతోషాన్ని ఎలా పొందుతున్నావు అని ఆ కోడిపిల్ల అడిగింది. నేను పంటలకు హాని చేసే పురుగులను తింటాను. నాతో రైతులకు ఎక్కువగా తిండి దొరుకుతుంది. వాళ్లకు సహాయం చేయడం వల్ల నాకు సంతోషం వస్తుంది అని ఆ కప్ప చెప్పింది. ఇంకా తెలుసుకోవాలని కోడిపిల్ల పూల తోటకు వెళ్ళింది. అక్కడ ఒక తేనెటీగ పువ్వుల చుట్టూ తిరుగుతూ తేనె తయారు చేస్తుంది. దాని దగ్గరికి వెళ్లి, అక్క నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఆ కోడిపిల్ల అడిగింది. నేను పువ్వుల నుండి పుప్పొడిని వెదజల్లుతాను. దీనివల్ల చెట్లు పెద్దగా పెరిగి రుచికరమైన పండ్లను ఇస్తాయి. మనుషులు వాటిని తిని ఆనందంగా ఉంటే నాకు సంతోషం కలుగుతుంది అని తేనెటీగ చెప్పింది. ఇదంతా విని ఆ చిన్ని కోడిపిల్ల ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది. అప్పుడు అది తన తండ్రిని అడిగింది, నాన్న నిజమైన సంతోషం ఎలాగో నాకు చెప్పండి. ఎద్దు, కప్ప, తేనెటీగ ఇంతమంది వేరే వేరే విధానాల్లో సంతోషం ఎలా కనుక్కున్నారు? దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ, ఇతరులను సంతోషపరిస్తే మనకు సంతోషం లభిస్తుంది. మనం ఇతరులకు మంచిని చేసేటప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. ఆ రోజు నుండి ఆ చిన్ని కోడిపిల్ల ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఆ ఊరిని మేల్కొల్పింది. తన తండ్రితో కలిసి పనిచేస్తూ అందరికీ సహాయం చేసింది. ఈ విధంగా ఆ చిన్ని కోడిపిల్ల నిజమైన సంతోషాన్ని పొందింది.